బేసిక్‌గా ఒకటి రాహుల్ గాంధీ ఆవేశం కొన్ని రోజులు ప్రచారం నడిచింది గానీ, పబ్లిక్‌కి ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే, అతను చెప్పినటువంటి ఇష్యూస్ వీళ్ళు నిరంతరం చూసేటటువంటియి. సరే మాట్లాడినిండు ఆయన మాట్లాడటం వల్ల ఎంతో కొంత మంచి జరగచ్చు కదా! అనే రూట్‌లో ఉన్నారు గానీ, ఎగబడి ఉద్యమం చేయాల్సినంత సీన్ కనిపించట్లేదు. ఎందుకంటే, ఇందులో ఏ కుట్రలో కుతంత్రాలు ఉంటాయని ఎవడు అనుకోవట్లేదు. బేసిక్ అంశం ఏంటంటే, మనమే ఉంది. ఓటు ఒక చోట నుంచి ఇంకో చోటకి పోయినప్పుడు అక్కడ ఓటు తీసుకుంటాం, పాత ఓటు ఆడు తీసేయడు. ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఆయన చెప్పిన తర్వాతన ఇది గట్టిగా ఆయన ఇంకా గట్టిగా కష్టపడాలని కోరుకుందాం మనందరం కూడా. ఎక్కువ ఉద్యమిస్తే ఒక చర్చ జరిగితే ఆ చర్చ ద్వారా ఒక పరిష్కారం లభిస్తుంది. దాన్ని ఆయన వక్రీకరించి తప్పుదోవ పట్టించి పక్కదోవ పట్టించే ప్రయత్నం కాకుండా ఆ సిస్టమ్ ఈసీ మీద పోరాటంగా కొనసాగించాలి ఆయన. ఎందుకంటే ఓటర్ ఆధార్ అనుసంధానం చేయించుకుందాం. దాన్ని వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. ఓటర్ ఆధార్ అనుసంధానం చేసేసి మనం ఇప్పుడు మీకు టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో చూసుకోండి, మీ కానీ బ్లాక్ చేసుకోండి అని చెప్పేసి మీరు చూసుకుని అందులో మీరు ఎప్పుడో ఉన్నాయి ఇంకా మీ పేరుతో ఉందనుకోండి క్యాన్సిల్ చేసేసుకోవచ్చు మీరు. లేదా మీ సిమ్ యాడో పోయి ఉంటుంది, మీరు పట్టించుకోరు, ఇంకో సిమ్ తీసుకున్నారు వెళ్ళిపోతుంది. ఇప్పుడు అవి తీసేయచ్చు కదా. అట్లాగా ఒక సాఫ్ట్వేర్ ఉండాలా. ఆ సాఫ్ట్వేర్లో మనం ఆధార్ అనుసంధానం చేశాక మన ఓటు నెంబర్ రావాలా. ఈ ఓటు వేరే ప్రాంతంలో కూడా ఉంది. మొత్తం 3 చోట్ల మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే కాకినాడ, ఇంతకుముందు విజయవాడ, గుంటూరు, అంతకుముందు హైదరాబాదు ఇన్ని చోట్ల చేశారు. 4 చోట్ల 4 ఓట్లు ఉన్నాయి అనుకోండి. ఓ చోట ఉంచుకోవాలనుకున్నారు, ఈ 4 పెట్టి ఇది ఏది కావాలో మిగతా అది డిలీట్ చేసుకో అంటే మీరే నొక్కేస్తారు, వాడు ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తాడు. సింపుల్. రావాలి మరి అది రావాలి. అది రావాలి అంటే ఎలక్షన్ కమిషన్ అట్లాంటి పని చెయ్యట్లా. కాదు సార్, సుప్రీంకోర్టు కూడా ఏదో చెప్పిందంట కదా, ఈ ఆధారు ఓటర్ ఐడి అనుసంధానానికి సంబంధించి ఏ రాష్ట్రం పరిధిలో వాళ్ళ రాష్ట్రం ఒత్తిడి చేయొద్దు అనేది చెప్పమని కాంగ్రెస్ వాళ్ళు రేజ్ చేశారు. ఆధార్ని కూడా పరిగణలోకి తీసుకోమని అంటే ఇప్పటికీ 7 రకాలైన కార్డ్స్ అలౌ చేస్తుంది ఎన్నికల సంఘం. ఈ మధ్యన 11 చేసింది. అది ఆధార్ని పరిగణలోకి తీసుకోలేదు. అది మొన్న బీహార్లో కూడా తీసుకోనంది. అదే తీసుకోనంటేనే దాన్ని తీసుకోండి అని ఆదేశించింది. తీసుకుంటే మంచిదే కదా. అది తలతెక్కతాను. ఆధార్ తీసుకోనంటే ఎట్లాగా నువ్వు ఏం తీసుకుంటావు? నువ్వు జనన ధృవీకరణ పత్రం అందరికీ బర్త్ సర్టిఫికేట్లు యాడ్ తెచ్చినాయి. 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం తీసుకొచ్చారు. ఆధార్ని ఉంచుకోవాలి, పాన్ కార్డు ఒప్పుకోవాలా, ఇప్పుడు ఓటర్ ఐడి అన్నీ ఒప్పుకోవాలా. అయితే నీకు చెయ్యాల్సిన ఏకైక తేడాల్లో ఒకే మనిషి 3-4 చోట్ల ఉంటే బ్లాక్ చేసేటటువంటిది ఉండాలి. ఏ లోపం అదే. ఇప్పుడు ఎన్నికల సంఘం లోపం ఎన్నికల సంఘంది ఒప్పుకోవాలా. అదే సందర్భంలో